అలాగే ప్రతి గ్రామంలో ఒక పల్లె మనం అంటే చిన్నప్పుడు మనము చిన్నప్పుడు కూర్చోబెట్టి మనం 70-80 సంవత్సరాలు కాదు, ప్రతి 5-10 సంవత్సరాలకి మారిపోతాం. ఉదాహరణకి నేను హైదరాబాద్కి వెళ్ళిన కొత్తల్లో ఎంత అందంగా ఉండేది ఆ కొండలు. అంటే ఎన్ని నెమళ్ళు కనిపించాయో, ఎన్ని జంతువులు కనిపించాయి, ఎన్ని రకాల క్రిమికీటకాలు కనిపించాయో. అఫ్కోర్స్ డెవలప్మెంట్ కావాలి, అభివృద్ధి జరగాలి, నాగరికతను మనం ఆపలేము. కానీ ఇన్ని ప్రభుత్వాలు వచ్చినా కానీ ఎక్కడా కూడా ఆ రాక్స్, ఎగ్జాటిక్ రాక్స్, ఒక ఇంత పెద్ద చిన్నపాటి రాయి మీద దానికి ఒక 100 ఇంతలు ఉండే ఒక రాయి దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇలాంటి ఎక్కడ కూడా మన అభివృద్ధి పేరు మీద మన స్థలాలను అందరికీ ఇచ్చేసాం. కానీ ఒక 100 ఎకరాలు కనీసం ఈ బయోడైవర్సిటీ కోసం కాపాడాలి అన్నది ఆ ప్రభుత్వానికి లేకుండా పోయింది. అండ్ దిస్ ఇస్ వాట్ బ్యాలెన్స్ లేని డెవలప్మెంట్. సో డెవలప్మెంట్ షుడ్ అలైన్ విత్ బయోడైవర్సిటీ. ఇప్పుడు ఉదాహరణకి మనకే ఉంది, మన మంగళగిరి చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడ మీరు వెళ్తే వాకర్స్ పొద్దున్నే, జాగర్స్కి పొద్దున్నే ఉంటుంది, ఎకో పార్క్ ఉంటుంది. అక్కడికి వెళ్తే ఎంత అందంగా ఉంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది. కానీ దాన్ని తీసుకొచ్చి బిల్డింగ్లు కట్టేస్తే, బిల్డింగ్లు కావాలి కానీ ఎంతో కొంత మనం పరిరక్షించుకోకపోతే భవిష్యత్తులో మనకి ఏముంటాయి, మన పిల్లలకి చూపించడానికి ఏముంటాయి. అందుకని